కార్తీక వనభోజనాలు సామాజిక వర్గీయుల ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం గ్రామంలో గల ఉన్నత పాఠశాల ఆవరణలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు కార్తీక మాస వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక వర్గీయులు తమ కులస్తుల ఐక్యతను కృషి చేస్తూనే ఇతర కులస్తులను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు శెట్టిబలిజ సంక్షేమ సంఘం నాయకులను సత్కరించారు. జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, జడ్పీటీసీ అబ్బు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, సర్పంచ్ శాఖ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక సమారాధన అనేటువంటిది ప్రతి సంవత్సరంలోని కూడా ఒక సాంప్రదాయంగా అందరూ కలిసి కుటుంబాల పరంగా అందరూ కలిసి ఒక ఆప్యాయతగా అందరూ కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఈ సమారాధన కార్యక్రమం భోజనాలు చాలా సంతోషం. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఏది సాధించుకోవాలన్నా అందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మరి మనం అనుకున్నటువంటి సంఘ అభివృద్ధి కొరకు వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఎవరో స్వలాభాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ సంఘం విషయానికి వచ్చేటప్పటికి అందరూ ఐకమత్యంగా ఉన్నట్టయితే ఏదైనా సరే సాధించుకోవచ్చు అనేటువంటిది మనం చేస్తూ మరి ఈ సాంప్రదాయాన్ని అన్ని కులాలు కూడా చాలా వరకు చేస్తూ ఉన్నాయి. ప్రతి ఊళ్ళోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైంది. అంతకుముందు ఈ పరిస్థితులు ఉండేవి కాదు. అన్ని రకాలుగానే కూడా కొంచెం ఆర్థికంగా కూడా అందరూ కొంచెం ఆస్తో కోస్తో 10 రూపాయలు అడిగితే చందా ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు అందరూ. ఎవరి మీద ఆధారపడిపోయి మనం భోజనాలు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. సంఘస్థులు అందరూ తలకో 100 రూపాయలు, తలకో 1000 రూపాయలు, 500, 5000 అలా స్తోమత వదిలే ఎవరి కాళ్ళలో ఆ సంఘం మీటింగ్లు వేసుకున్నా సంఘం దగ్గరే నిర్ణయించుకున్నా ఆ డబ్బులతోటి చేసేటువంటి ఈ ఈ వనమహోత్సవ కార్యక్రమం చాలా సంతోషం. తప్పకుండా మీకు అన్ని విధాలుగానే కూడా అంటే ప్రభుత్వంలో అధికారులు లేవు. అధికారులు ఉన్నప్పుడు ఎక్కడో గ్రావెల్ అంతా అంగర్లో తోలేరు అంటున్నారు. అంగర్లోనే కాదు, ఈ ఊళ్ళో కూడా రజకులకు కానీ లేకపోతే దేవాంగుల సంఘానికి కానీ ఇక్కడ అడిగినటువంటి వాళ్ళు అందరికి కూడా ఇచ్చాం. ఎస్సీపేటలో కూడా చాలా వరకు కావాలనుకున్న వాళ్ళకి తోలుస్తామని చెప్పాం. ఏది ఏమైనా మనకు అధికారం ఉందంటే అధికారం మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కంటే ఆ అధికారాన్ని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేస్తే అవి శాశ్వతంగా ప్రజలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈవేళ మన దగ్గర అయితే నా దగ్గర అయితే అధికారం లేదు, కానీ ఒక శాసనమండలి సభ్యుడిగా నేను చేయగలిగినటువంటి సహకారాన్ని మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటాను.